మీకు తెలుసా? భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయా? వేల ఏళ్ల క్రితం ఎలాంటి మ్యాపులు లేని సమయంలో మన పూర్వీకులు వీటిని ఇంత ఖచ్చితంగా ఎలా నిర్మించారు? దీని వెనుక ఉన్న ఆ డివైన్ మ్యాథమెటిక్స్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అంతులేని జ్యోతిస్తంభ రూపంలో ఆవిర్భవించాడు. ఆ కాంతి స్తంభం భూమిని చీల్చుకుంటూ వెళ్లిన 12 ప్రదేశాలే జ్యోతిర్లింగాలు. అంటే అవి ఒకే కాంతి కిరణం నుండి ఉద్భవించాయి కాబట్టి ఒకే వరుసలో ఉండటం వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్ తీసి చూస్తే కేదార్నాథ్ ఉత్తరాఖండ్, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, సోమనాథ్ గుజరాత్, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్, రామేశ్వరం తమిళనాడు, వీటి లాంగిట్యూడ్ రేఖాంశం పరిశీలిస్తే ఇవన్నీ దాదాపు 79 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద లేదా దానికి చాలా దగ్గరగా అమర్చబడి ఉన్నాయి. కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు సుమారు 2300 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఖచ్చితత్వం అద్భుతం. ఆధునిక సైన్స్ ప్రకారం ఈ 79 డిగ్రీల రేఖాంశం భూమి యొక్క అయస్కాంత శక్తి ప్రవహించే మార్గాలలో ఒకటి. ఈ పాయింట్స్ దగ్గర వెలువడే ఎనర్జీ మనిషి మెదడుపై మరియు ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. మన ఋషులు ఈ శక్తిని గుర్తించి అక్కడ లింగాలను ప్రతిష్ఠించారు. వేల ఏళ్ల క్రితమే మనవాళ్లు సాధించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతానికి సాటిలేదు. మన సనాతన ధర్మం వెనుక ఉన్న ఈ సైన్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.